ఎంతోమంది పోరాట యోధులు మహిబాద్ ప్రాంతంలో నేల కొరిగారు, పోరాటం చేశారు, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఏది ఏమైనా ఎవరు ఏ రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా వర్ణించినా దీని విమోచనమన్నా విలీనమైన సమైక్య దేశంలో కలపడమైన పేర్లు ఏది చెప్పినా కూడా నాటి తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం స్వతంత్రం కావాలని కోరుకున్నారు, నిజాం పరిపాలన వద్దని కోరుకున్నారు. దేశంలో మేము కలిసిపోతామని చేసిన ఒత్తిడి మేరకే నిజాం తలొగ్గాడని ఈ సందర్భంగా ఆ మహానుభావులని, ఆ చారిత్రకంగా నేల కొరిగిన ఆ యొక్క అమరులని తలుచుకుంటూ మహిబాద్లో జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మిత్రులందరం, ఇలా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సీనియర్ నాయకులందరూ కూడా చాలామంది ఉద్యమ నాయకులు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన అనేక మంది నేతలు ఉన్నారు. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈరోజు మేము ఆ జాతీయ ఎజెండాని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ తరఫున ఆవిష్కరించుకోవడమే కాకుండా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. నిన్న సెక్రటేరియట్ ముందు ఏదైతే ఇటు అమరవీరుల ప్రాంగణం, అటు అంబేద్కర్ విగ్రహం, ఇటు సెక్రటేరియట్ అత్యంత చారిత్రాత్మకమైన తెలంగాణ నడిబొడ్డున గడ్డపైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని యావత్ తెలంగాణ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు, దీన్ని అసహించుకుంటున్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఆవేశానికి ఆగ్రహోదగ్రులుగా ఈ తెలంగాణ ప్రజలు తమ ఆవేశాన్ని వెళ్ళగక్కుతున్నారు.